छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, मीठी 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 यादें। दम दारे दम दारे दम दा, दम दारे दम दारे दम दम दम, दम दारे दम दारे दम दारे दम दारे दम दा, दम दारे दम दारे दम दम दम। ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్। కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా। గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। 2004-2005 పూర్వ విద్యార్థుల కలెక్కి విచ్చేసిన మరి మా అందరి దైవ సమానులు పూజనీయులు గౌరవనీయులైన మా ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం। గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। అందరికీ అర్థమయ్యేట్టు మనం బోధించి ఒక ప్రియమైన ఉపాధ్యాయునిగా మన మధులు నిలుచుకున్నటువంటి మన పద్మ కుమారి మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం। అందరికీ చెప్పండి కదాలి ఉపాధ్యాయులందరికీ టీచర్స్కి మేడమ్స్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। వెల్కమ్ సార్, వెల్కమ్ టు గెట్ టుగెదర్ పార్టీ।
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను గుర్తున్నానా? నా పేరు గుర్తుందా? కృష్ణకుమారి కంకులపల్లి. ఎందుకంటే 20 years అయింది మనం కలిసి, చాలా రోజులు అయింది. 2 years 3 years కాదు, 20 years అయింది. చాలా మందితో టచ్లో ఉన్నాం కానీ చాలా మందితో టచ్లో లేను. సో అందుకే నన్ను గుర్తుపట్టారని అడుగుతున్నాను. బాగున్నారు అందరూ? అందరూ బాగా సెటిల్ అయినట్టున్నారు. అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి, జరుపుకుంటారు, అందరూ సెటిల్ అయిపోయారు. ఇంకా ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మనం నేర్చుకున్న చదువుతో పాటు, విద్యతో పాటు మనం నేర్చుకున్న సంస్కారం. ఆ రోజుల్లో మనతో టీచర్స్తో ఉండే బాండింగ్ అటువంటిది అనమాట. నా పేరు పిల్లి సునీల్ కుమార్. సార్లకు మేడం గారు అందరికీ వందనాలు. అంటే నేను ఒక చర్చ్ మెంబర్గా చెప్తున్నా వందనాలని ఏమనుకోవచ్చు సార్. అయితే మన స్కూలు విషయాల్లోకి వస్తే నేను 9th క్లాస్ వరకు మ్యాథ్స్లో వీక్గా ఉండేవాడిని. సార్ రాయప్రాజ్ గారు, కృష్ణకుమారి వీళ్ళందరూ టాప్ స్టూడెంట్లు. అప్పుడు వాళ్ళతో పోటీ పడేటట్లు మీరు నన్ను ఎంకరేజ్ చేశారు సార్. కంప్యూటర్ కూడా పిచ్చింది కూడా సత్యనారాయణ కాదు, అదే గుర్తుల వేగేజ్ గుర్తుల. అది గుర్తుల అనగానే నాకు గుర్తుకొచ్చింది స్టార్టింగ్ 10th క్లాస్. ఏ సాంగ్ గుర్తున్నా మరి గుర్తుల ఏం చేస్తున్నారు గుర్తుల. శ్రీనివాస కూడా పేరు మర్చిపోయి సార్ అంటే గుర్తుల ఏం చేస్తున్నాం అదే ఉండేది. కానీ ఈ స్టేజ్కి వచ్చిన అందరికీ నా నమస్కారం. అండ్ మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీ. కండక్ట్ చేసిన సతీష్ అండ్ రమేష్, ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఎక్కువగా జరిగేది నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. దానివల్ల నేను ఎంపీసీ, అది కూడా వైన్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఎట్ ఏ టైం పాస్, మ్యాథ్స్ ఒకటే పాస్, మ్యాథ్స్ అన్ని. కానీ బీటెక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బీటెక్లో పాస్ అయింది ఓన్లీ మ్యాథ్స్ తప్ప అన్నీ ఫెయిల్. అంటే 10th తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ తెలుగు మీడియం, బీటెక్ ఇంగ్లీష్ మీడియం. ఎక్కడైనా ఏం చేస్తాం, లాస్ట్ తప్పదు కాబట్టి 4 years అయిపోయి కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడు మాకు వెల్ సెటిల్. ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా హైదరాబాద్లో. ప్రజెంట్ మ్యారేజ్ అయిపోయింది, వచ్చుకోము. జక్కంపూడి పార్వతి, ఇప్పుడు బోనం పార్వతి, బోనం శ్రీ విజయ పార్వతి అయిపోయింది. అందరికీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. టీచర్స్ అందరూ మా కోసం చాలా థ్యాంక్స్. హలో, నేను కూడా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా సెటిల్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక లైఫ్ అనేది స్టార్ట్ అయిందంటే అది స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రోజుని మనం అంత కన్స్ట్రక్షన్గా పెరిగామంటే అది గురువుల యొక్క ఆశీర్వాదాలతో జరిగింది. స్కూల్ క్లాస్ రూమ్కి రాగానే కట్ట ఎక్కడుందని పిలిచేవారు. ఆ కట్టనే గుర్తుంది. ఇప్పుడు మారిపోయింది. రాయప్రాజ్ గారి గురించి నేను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. 10th పాస్ అవుతానో లేదో కూడా నాకు డౌటే. ఒకరోజు క్లాస్ రూమ్లో అందరూ ఉండగా మీరు 10th ఎంతమంది పాస్ అవుతారు ఒకసారి నిల్చోండి అంటే నా పేరు సతీ. రీసెంట్గా ఒక 4 ఏళ్ళ క్రితం పెళ్ళయింది, 2 పిల్లలు. ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నానండి హైదరాబాద్లో. గతంలో వర్కింగ్ మీద ఈ ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది టైం చాలాసార్లు ట్రై చేశానండి. కాకపోతే ఇది అనివార్య కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదు. కానీ లాస్ట్ ఎలక్షన్ తర్వాత పక్కన కృష్ణకుమారి కానీ, రాపర్తి దుర్గాభవన్ కానీ, రమేష్ కానీ, రమేష్ రాంబాబు, ఈ ఆకుల కృష్ణకాంత్ వీళ్ళు చాలా హెల్ప్ చేసి ముందుకు వచ్చి చాలా తక్కువ టైంలో ఇంత గ్రాండ్గా చేయడానికి చాలా సహకరించారు. మీ అందరికీ మేడం ఎప్పుడు తెలుసు, నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నుంచి హిందీ అంటే నాకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండేది. సో యాక్చువల్గా నేను బీఎస్సీ డిగ్రీ చేశాను, కానీ అందులో కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుని హిందీ టీచర్గా స్థిరపడ్డాను. ప్రజెంట్ నేను హిందీలోనే పిహెచ్డి కంటిన్యూ చేస్తున్నాను. సో ఏదేమైనప్పుడు కూడా అప్పట్లో టీచర్లు ఇప్పుడు మా టీచర్లు చూస్తే మాకు చాలా గౌరవం. లేచి చూడగానే లేచి నిలబడటం కానీ, లేకపోతే వాళ్ళు చూస్తే భయపడటం, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ప్రజెంట్ నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. అస్సలు పక్కన నిలబడినా సరే తోసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు కనబడితే మొహం తిప్పేసుకుంటారు, అది తిరిగిపోతుంది. సో వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ అది. కానీ మనం ఇప్పటికీ కూడా మన టీచర్ని గుర్తుపెట్టుకుని ఎంత గౌరవిస్తున్నామని కారణం ఏంటంటే వాళ్ళు మనకి నేర్పినటువంటి సంస్కారం. ఓకేనా, తల్లిదండ్రులు కేవలం మనకు జన్మనిస్తారు, కానీ సొసైటీలో మనం ఎలా బ్రతకాలి నేర్పించడం మాత్రం మన గురువులే. అది నాయన టీచర్ అయిన తర్వాత నాకు అర్థమైంది.
పిల్లలు ఎంత మనల్ని ఏంటి హింసిస్తారో లేకపోతే టార్చర్ పెడతారో నాకు టీచింగ్ ఫీల్డ్ ఉన్న తర్వాత నాకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పుడు కూడా వారి ద్వారా వారు చెప్పినటువంటి విద్యాబుద్ధి ద్వారా మనందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యి మంచిగా జాబులు చేసుకుంటూ అందరూ మంచి మన ఫ్యామిలీతో అందరూ బాగున్నాం. ఈ కార్యక్రమానికి మరీ 100 మంది బ్యాచ్ అందరినీ గ్యాదర్ చేసి ఇవన్నీ కార్యక్రమాన్ని చాలా తక్కువ టైంలోనే మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మర్చిపోకుండా మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఏమంటే అన్నీ మీరే చెప్పేశారు, మమ్మల్ని చదివేశారు. నేను చెప్పాలనుకున్నా మీరే చెప్పేశారు. మీ దగ్గరకు అమ్మాయి అంట. ఆ శ్రీధర్ని నేను జేబు ఒక కన్ను శ్రీధర్ మీద ఉండేది నాకు. వేరే ఉద్దేశం కాదు, కొంచెం హుషారుగా ఉంటాడు, అన్నీ యాక్టింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు కాబట్టి కొంచెం ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ 106 మంది అమ్మ గుర్తున్నారు మీరందరూ. 120 దగ్గరలే మనకి మిగతా 6th ఆ తర్వాత పెరిగే అడ్మిషన్స్ అన్నీ మీరు వచ్చేసరికి 20 మంది అంటే కౌరవులు పాండవులు ఇంతమందిని ముందుగా ఈ విషయంలో రాయపురాజు గారిని చూపించారు. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు కూడా రాయపుర హెడ్ మాస్టర్ స్టడీస్ చాలా ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుండే. మహాముఖులు అందరూ ఉండేవారు. ఆడి శ్రీధర్ చెప్పినట్టు ముక్కు సతీష్ సంప్రమోయిన అన్నామణి కట్ట. సో వీళ్ళందరూ కూడా మంచి పిల్లలు. ఇవాళ భవిష్యత్తులో మీరు అందరూ కూడా మంచి స్థానాల్లో సెటిల్ అవ్వగలిగారు అంటే ఆ రోజున మా సార్ చెప్పినా మేము చెప్పినా మా మార్గదర్శకత్వానికి మీరు ఎవ్వరూ కూడా ఎదురు తిరగకుండా చక్కగా చదువుకున్నారు. అదే ఇవాళ మీకు ఇంచుమించుగా జీవితంలో మంచి స్థానాన్ని తీసుకొచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంచుమించుగా చెప్పారు ఆల్రెడీ. ఎక్కడా కూడా ఏ విధానాన్ని అయితే ఇంకొకటి కొనసాగిస్తూ వచ్చారో ఒకరోజు మళ్ళీ కలుసుకుంటూ ఉండండి. ఒకసారి పాఠశాలలో అవకాశం ఉన్నవాడు గ్యాదర్ అవుతూ ఉండండి. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నించండి. ఎలా అయితే ఆ విద్యార్థి దశలో విద్యార్థులుగా మంచి పేరు తీసుకొచ్చారో మీరు జీవిత దశలో అనేక రకాలుగా అందరూ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే భవిష్యత్ జీవితంలో కూడా మీరు అందరూ కూడా మంచి స్థితికి రావాలని కోరుకుంటూ మరి క్లుప్తంగా ముగిద్దాం. Fire
రోజులన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా శ్రీధర్ని నోట్స్ రాయమంటే పిఎస్ నోట్స్ రాయమంటే రాసేసి గబగబా సంతకం పెట్టించేసి నాకు చెప్పమంటే అనేవాడు, నాకు పాస్ మార్కులు వస్తే చాలు మేడం, నేను హిందీ టీచర్ అవుతానండి, హిందీ చదవాలండి, నేను పిఎస్ పాస్ అయిపోతే చాలండి అనేవాడు. నాకు అదే గుర్తొస్తుంది. డ్రీమ్ అలాగే తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడు. మీరు పిల్లలందరూ కూడా చక్కగా మంచి పొజిషన్లోకి వెళ్ళి బాగా చదువుకున్నారు. మాకేంటంటే కొప్పటితో నాకు చాలా వినాభాసం ఉంది. ఎలాగంటే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఎలిమెంటరీ స్కూల్లో కూడా నేను కొప్ప సౌత్లోనే అపాయింట్ అయ్యాను. మళ్ళీ ప్రమోషన్ కూడా నేను హై స్కూల్లోనే ప్రమోషన్ తీసుకున్నాను. ఇక్కడే ఉన్నా. ఎక్కువ కాలం సర్వీస్ చేసింది నేను కొప్పరే. నాకు అందుకని కొప్పరితో నేను ఎక్కడైనా సరే స్టాఫ్తో చెప్పినా, ఏ స్కూల్లో చెప్పినా కొప్పరి నా పుట్టిల్లు అండి, నా సర్వీస్ పుట్టిల్లు, నా ప్రొఫెషన్ పుట్టిల్లు అని చెప్తాను నేను. జూలి కుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. చాలా సంతోషంగా ఉంది. మా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి సన్మానాలు అంటే ఎంత ఆనందం. ఇంతమంది విద్యార్థులు మళ్ళీ గుర్తు చేసుకున్నారా మమ్మల్ని అనేది. ఏదో ఎప్పుడేదో క్యాకులేషన్ అది అంటున్నారు, తిట్టాడు. నాకైతే ఏ భాష నన్ను తిట్లు రావు. మళ్ళీ ఎవరన్నా తిట్టినా అర్థం కాదు, అటు చెప్తేనే అర్థం కాదు అనుకోండి, అది వేరే విషయం. మా పిల్లలు అయితే బాగా చెప్తారు. ఇంటికి ఇక్కడ స్కూల్లో వచ్చేసరికి మీరు 100 మంది ఉండేవారు. మీ బ్యాచ్కి నేను వచ్చాను. నేను ఉన్న స్కూల్ యూపీ స్కూల్ నుంచి వచ్చాను. అక్కడ మొత్తం 250 మంది పిల్లలు అంటే 90 మంది కూడా టీచర్స్ ఉండేవాళ్ళం. ఇక్కడికి నేను 3 ఉండగా 4వ దానిలో వచ్చి జాయిన్ అయ్యాను. క్లాస్కి వచ్చి 100 ఏ క్లాసులు తక్కువ కాదు, మీ క్లాస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మీ పిల్లలు కూడా మంచిది నేర్పండి. వాళ్ళు ఆ ఏజ్లో మీకు ఏమీ తెలీదు. మనం అనుకుంటా అప్పుడు మనకి ఏదో తెలిసి చూపెట్టి ఏదో తెలియదని, కానీ అంటే కొంత జనరేషన్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. తెలిసేలా మీరు కూడా చేయండి. స్కూల్ని మనకు చిన్నకి అవుతున్నాయి కదా. మీరు ఇంతమంది 100 మందితో అయ్యాక ఇంటికి వెళ్ళేప్పటికీ అక్కడ మాకు జరిగి మేమేం మారలేదన్నారు స్టూడెంట్లు. ఏం కాదు, మేము అమ్మమ్మలు అయ్యాము, మారాము, మేము అయ్యాం పెద్దవాళ్ళం. చాలా సంతోషం అమ్మ గుర్తుపెట్టుకుని చేసినందుకు, ఇంకా గుర్తించినందుకు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. మరి సమయంలో మన సార్ జాన్ మ్యాథ్యూ గారిని ముందుకు రావాల్సిన కోరుతున్నాం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాగా సపోర్టింగ్ ఉండేది అనుకోండి. ఎలాగా చూసాగానే ఏదో మొత్తం మీద వెళ్ళి మళ్ళీ రోజు తర్వాత కృష్ణ కుమార్ గారు ఆడవాళ్ళు తీసుకున్న కోసం సతీష్ గారు ప్రోత్సాహం చదువుతాను. సతీష్ రాజేష్ టెక్నికల్ గా ఆయన రాంబాబు గారు
శ్రీధర్ గారు ఆయన బిజీ అండి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారంగా సెలవు అనేది నాకు గుర్తు కూడా అందలేదండి ఆయన. ఇప్పుడు ఏంటంటే మైక్ ఇచ్చి స్టేజ్ నుంచి పెడతాం కదండి, అందుకని పొద్దున చేయడండి. ఎంతో సంతోషంగా ఉంది. చాలా తర్వాత మీ అందరం చూసి ఎక్కడైనా ఆనందం వచ్చింది. అలాగే చిన్నప్పటి నుంచి చాలామంది మొత్తం గుర్తు రావట్లేదు కానీ పెళ్ళి లేక గుర్తుపట్టలేకపోతున్నాం. వాయిస్ అయితే ఇక్కడ ఎవరు మారలేదు, లేడీస్ అందరూ మారిపోయారు. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నాము. కానీ అందరికీ సంతోషంగా ఉంది, అందరిని చూసి ఆనందంగా ఉంది. మీ అందరినీ చూసినందుకు మొత్తం అందరికి థ్యాంక్స్. మొత్తం అందరూ బాగా ముందుగా చేసి అందరికి కలిపి చేసినందుకు థ్యాంక్స్ అండి. అది ఓకే. నెక్స్ట్ లాస్ట్ బలగొండ పని మాట్లాడాలి. పెళ్లి కాడి పని ఉన్నారు మన దగ్గర. మా బ్యాచ్ కావాలి. నిజంగా వీళ్ళతో అలా ఉండేది మన బాండింగ్. అసలు సరదాగా ఓన్లీ చదువు ఒకటే కాదు, సంస్కారం కూడా నేర్చుకున్నాం. కాబట్టి మనం పెద్దగా చదువుకున్నామని చెప్పాను, కానీ చదువుకున్నారు జాబ్ చేస్తున్నారు ఓకే, కానీ సంస్కారం అయితే చాలా ఎక్కువ నేర్చుకున్నాం అన్నమాట వీళ్ళ దగ్గర. అది ఇప్పుడు నేర్చుకోవట్లేదు పిల్లలు, అని చెప్పినా కూడా వీళ్ళకి తప్పుగా అనిపిస్తుంది. పెద్ద థ్యాంక్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే సతీష్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు నేను భయపడ్డాను, ఏంటి తక్కువ టైం ఇలా అంటున్నాడు, జరుగుతుందా అవుతుందా అని చెప్పేసి. కానీ తక్కువ టైం అయినా కానీ అబ్బాయిలు చాలా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి వాళ్ళ హస్బెండ్స్ కూడా తీసుకుని వచ్చారు. థ్యాంక్స్ అండి మీకు కూడా. ఎందుకంటే మనం వచ్చామంటే అదొకటి, మన ఫ్రెండ్స్ మన ఫీలింగ్స్ అది వేరు. వాళ్ళ హస్బెండ్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, అందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్. అത്ര నేను నిన్న నస్పూర్ వెళ్తుంటే ఇక్కడ ఆగాను అనమాట. నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇక్కడ పనులు చేస్తూ, అసలు మనమంటే ఇప్పుడు వచ్చేసి అమ్మాయిలు వెళ్ళిపోతున్నాం, కానీ అమ్మాయిలు అయితే చాలా దూరం నుంచి వచ్చారు, దగ్గర నుంచి వచ్చారు. చాలా ఇంట్లో ఒప్పించి చాలా కష్టపడి నేను ఫోన్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా రెస్పాండ్ ఇచ్చి, నేను 2-3 నెంబర్లు కనుక్కోమంటే వాళ్ళు ఎవరెవరినో కనుక్కుని మరి నాకు నెంబర్స్ ఇచ్చారు. 5 years కలిపి చదువుకున్నాం, కానీ అప్పటి జ్ఞాపకాలు మనకి ఎంత ముఖ్యమో ఈరోజు ఇప్పుడు ఇలా కలుసుకున్నది కూడా నాకు తెలుసు అంతే ముఖ్యం. ఆదమెటబోతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టనైనా. శ్రీధర్ అందరూ కూడా సతీష్ వచ్చారండి, తప్పనిసరిగా రావాలని మేడం గారు అన్నారు. నాకేమో ఏమాత్రం ఆస్కారం లేదు, ఈవేళ ఆదివారం అసలు ఇంకా వెళ్ళగలిగినా వెళ్ళలేను అసలు. అది నేను చాలా వెళ్ళాలి, ఏమైనా సరే మానవ జాతులు అందరూ నాకు చూడాలి. మా పోలీస్ అందరూ కూడా చాలా సంతోషించాలన్న ఆనందంతో చర్చి 12 గంటలకి 5 గంటలకి తక్కువ ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది. అందరినీ చూడాలని ఆశించగాను. అమ్మ ఒడిలో లేని పాస నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. నీరు నీరు నుంచి మన స్నేహ
నీడ నీవే మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడేం కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కైవాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగినవాడు ఏ మబ్బుల చాటు